ఎవరు నువ్వు? నిన్నెక్కడో చూసానే. ఎక్కడ చూశాను? నువ్వు ఆటో నడుపుతూ ఉంటావు కదూ? అవును, నువ్వేంటి సరాసరి ఇంట్లోకి వచ్చేసావు? ఏంటి అసలు నీ ఉద్దేశం? నేను మంచి ఉద్దేశంతోనే వచ్చినా. నీలో ఏదైనా దురుద్దేశం ఉంటే గది మార్చుకో. ఏంటి? నువ్వు యాడ్ నుంచో వచ్చి ఈడ నరసమ్మ పని చేసుకుంటూ బతుకుతున్నావు. అలాగే నీ బతుకు నువ్వు బతికితే బాగుంటది, కానీ నువ్వు అట్లా చేయడం లేదు. అందుకే నేను రావాల్సి వచ్చింది. ఏం వాగుతున్నా? ముందు అసలు బయటకెళ్ళి నువ్వు. నేనొక విషయం చెప్పాలని వచ్చినాను, చెప్పే వెళ్ళిపోతా. ఏం నువ్వు నాకు చెప్పేది? ఈ ఊరి ప్రజలకి ఈ ఊరే ఒక దేవాలయం అయితే దుర్గమ్మ గారు గా దేవాలయంలోని దేవత. గా దుర్గమ్మ గారి కుటుంబం మాత్రమే కాదు, ఈ ఊరు కూడా చాలా పవిత్రమైనది. గట్లాంటి ఈ ఊరిలో దుర్గమ్మ గారి కుటుంబంలో కలకలం రేపాలని చూడొద్దు. అది నీకు మంచిది కాదు. దుర్గమ్మ గారి కుటుంబం జోలికి రావద్దు. నీ మంచి కోరే ఇదంతా చెప్తున్నాను. అసలేం వాగుతున్నా? అయినా ఆఫ్టర్ ఆల్ ఆటో నడుపుకుని బతికే నువ్వు నా విషయంలో తలదూర్చే అధికారం నీకెవరిచ్చారు? దుర్గమ్మ గారి కుటుంబం గురించి నా గురించి మధ్యలో నీకెందుకు? ఆటో వాడివి ఆటో వాళ్ళలాగుండు. నేను ఆటో వాడిని మాత్రమే కాదు, దుర్గమ్మ గారి కుటుంబంలో నేనొక్కడిని. ఏంటి? నువ్వు దుర్గమ్మ గారి కుటుంబంలో ఒకడివా? అంటే ఎవరు నువ్వు? దుర్గమ్మ గారి పని వాళ్ళని కూడా సొంత మనుషుల్లా చూస్తారని విన్నాను. వాళ్ళలో నువ్వు కూడా ఒక పనివాడివా? కాదు, నేను దుర్గమ్మ గారి కుటుంబ సభ్యుణ్ణి. అంటే? దుర్గమ్మ గారి ఆఖరి కొడుకుని. నా పేరు సీనయ్య. నువ్వు దుర్గమ్మ గారి కొడుకువా? యాదగిరికి తమ్ముణ్ణి కూడా. చూడు, మా అన్నయ్య యాదగిరికి పెండ్లైనది. తనకి ఒక కూతురు కూడా ఉంది. అయితే ఆ విషయం నాకెందుకు చెప్తున్నట్టు? నేనెందుకెట్లా చెప్తున్నానో నీకు బాగా తెలుసు. తెలియనట్టు నటించొద్దు. నటించడం ఏంటి? వద్దు వద్దు, నాతో నువ్వేం చెప్పొద్దు. నేను చెప్పేది మాత్రం నువ్వు విను చాలు. మా యాదగిరన్న జోలికి నువ్వు రాకూడదు. గట్లానే అన్న నీ కోసం ఈడికి రాకూడదు. మా అన్న వదినల కాపురంలోకి నువ్వు రాకూడదు. వాళ్ళ మధ్య నీ కారణంగా గొడవలు రావడానికి కూడా వీల్లేదు. అసలు నేనేం చేశాను? ఆడవాళ్ళంటే మా ఊర్లో చాలా గౌరవం. ఆ గౌరవంతోనే చెప్తుండా, నువ్వు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? ఏంటి బెదిరిస్తున్నారా? లేదు, మంచిగానే చెప్తుండా. ఈ ఊరి పొలిమేర దాటిపోవడానికి గంట పడుతుంది. సరిగ్గా అదే గంటలో నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. వెళ్ళకపోతే? వెళ్ళిపోవాలి అంతే. వెళ్ళిపోవాలి అంతే. వెళ్ళిపోవాలి అంతే. వెళ్ళిపోవాలి అంతే. ఏంటి అరుస్తున్నావు? నువ్వు అరిస్తే నేనేం భయపడను. మీ అన్న యాదగిరితో చెప్తా. ఇంకోసారి నీ నోట మా అన్న పేరు రాకూడదు. నువ్వు ఈ ఊర్లో ఉండకూడదు. కాదని నువ్వు ఈ ఊర్లోనే ఉంటే తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు. ఇంకో మాట, మా ఊర్లో ఎవ్వరికీ రెండోసారి చెప్పడం అనేది ఉండదు. కాబట్టి ఊరు విడిచి వెళ్ళిపో.
గదే నీకు మంచిది. రేపు సూర్యోదయానికల్లా నువ్వు ఈ ఊళ్ళో కనపడ్డానికి వీల్లేదు.